Abraham was the father of many nations. అబ్రహాము అనేక జనములకు తండ్రి అయి ఉన్నాడు. And he told the Romans that they were children of Abraham. చూడండి, రోమీలతో ఆయన చెప్తున్నాడు వారు అబ్రహాం పిల్లలై ఉన్నారని చెప్తున్నాడు. But they weren't physically descended from Abraham. వారు అబ్రహాం యొక్క భూ సంబంధమైనటువంటి సంతానమై ఉన్నారు. So the seed would be called through Isaac. ఆ యొక్క సంతానము ఇస్సాకు ద్వారా వస్తుందని చెప్తున్నాడు. So we're also called children of God. మనము కూడా దేవుని యొక్క పిల్లలమని పిలువబడుచున్నాము. We're Israelites, spiritual Israel. మనం ఆత్మ సంబంధమైనటువంటి ఇశ్రాయేలీయులమై ఉన్నాము. And this is what Abraham understood. దీన్నే అబ్రహాం అర్థం చేసుకున్నాడు. So he understood about the Christ coming. చూడండి, క్రీస్తు రాకడని గురించి అతను అర్థం చేసుకున్నాడు. In Hebrews 11, హెబ్రీ 11వ అధ్యాయము 17 to 19. హెబ్రీ 11వ అధ్యాయము 17 నుంచి 19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతము దేవుడు లేపుటకు సమర్థుడిని శక్తిమంతుడిని ఎంచిన వాడై తన ఏకకుమారుడిని అప్పగించి ఉపమానంగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. Okay, so here this seed that he's talking about here is called through Isaac. చూడండి, ఆయనకు సంతానం ఇస్సాకు మూలంగా వస్తుందని చెప్పాడు. Well, Abraham understood that he's talking about Christ when he talks about the seed. చూడండి, అబ్రహాము దాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు అనే విషయం అర్థం చేసుకున్నాడు. And we are called Christians. మనము క్రైస్తవులమని పిలువబడి ఉన్నాం. And that's the new name that we're called by. మనము పిలువబడినటువంటి ఆ యొక్క కొత్త పేరు అదే ఉన్నది. We're also called disciples of Christ. మనము క్రీస్తు యొక్క శిష్యులమని కూడా పిలువబడి ఉన్నాం. So the promise did come through Isaac. వాగ్దానం అనేది క్రీస్తు ద్వారా వచ్చి ఉన్నది. The seed that came through Isaac was Christ. చూడండి, క్రీస్తు ఇస్సాకు ద్వారా వచ్చేటువంటి సంతానం అనేది క్రీస్తు అయి ఉన్నాడు. So these are spiritual children. They're not physical children. చూడండి, వారు ఆత్మ సంబంధమైనటువంటి పిల్లలు, వాళ్ళు భూ సంబంధమైనటువంటి పిల్లలు కారు. And we are called Christians, which was Isaac's seed. మనందరం కూడా క్రైస్తవులను పిలువబడి ఉన్నాము. ఇస్సాకు పిల్లలమైనటువంటి మనందరం కూడా క్రైస్తవులను పిలువబడి ఉన్నాము. Okay, so in 2 Peter 1, 2 పేతురు 1వ అధ్యాయము let's read verses 3 and 4. 2 పేతురు 1వ అధ్యాయము 3-4 వచనాలు మరొకసారి చదువుదాం. దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టి అయిన అనుభవ జ్ఞానము వలన మీ కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములను నైనా వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావము నందు పాలివారగున్నట్లు వాటిని అనుగ్రహించను. Okay, so Abraham's example of believing the impossible fits in here. చూడండి, అబ్రహాము అసాధ్యమైనటువంటి వాగ్దానాలను నమ్మి ఉన్నాడు. So how can we be partakers of God's nature? మనము ఎలాగో దేవుని యొక్క స్వభావంలో పాలివారం కాగలము? He makes many promises that are impossible. చూడండి, అసాధ్యమైనటువంటి అనేక వాగ్దానాలను ఆయన చేసి ఉన్నాడు. So Abraham was God's friend. That's why he's doing all these things through Abraham. చూడండి, అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడై ఉన్నాడు. అందుకొరకే దేవుడు యొక్క కార్యములన్నీ కూడా అబ్రహాం కోసం చేస్తున్నాడు. So let's look again at the friendship here that God had that caused him to give Abraham this faith and tell him what he was going to do. చూడండి, ఇక్కడ స్నేహం అనేది
మరి ఆయన ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నది. Isaiah 41, యెషయా 41వ అధ్యాయము verse 8. 8వ వచనం. యెషయా 41, 8వ వచనం. నా సేవకుడవై ఇశ్రాయేలు నేను ఏర్పరచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహాము సంతానము. ఓకే, Okay, so he's talking to physical Israel here. ఇక్కడ భూ సంబంధమైనటువంటి ఇశ్రాయేలుని గురించి మాట్లాడుచున్నాడు. And he tells him, "You're my servant." నీవు నా యొక్క సేవకుడు అయి ఉన్నావు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. And you're descended from Jacob, whom I've chosen. నేను ఎన్నుకున్నటువంటి యాకోబు యొద్ద నుంచి నువ్వు వచ్చి ఉన్నావు, యాకోబు సంతతిగా నువ్వు వచ్చి ఉన్నావు అంటున్నాడు. Now this is physical children. ఇది భూ సంబంధమైనటువంటి పిల్లలు. And why is he doing all this? వీటన్నిటిని కూడా ఆయన ఎందుకు చేస్తున్నాడు? Because they are physically descended from Abraham, God's friend. ఎందుకంటే వారు భూ సంబంధంగా అబ్రహాం యొక్క సంతానమై ఉండి దేవుని స్నేహితుడైనటువంటి అబ్రహాం సంతానమై ఉన్నారు. So being a friend of God is very important. చూడండి, దేవుని యొక్క స్నేహితుడు ఉండటం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక కార్యమై ఉన్నది. And he's still blessing Abraham's children today. చూడండి, ఈరోజు అబ్రహాం యొక్క పిల్లలను కూడా ఈరోజు కూడా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. Are the Jews blessed today? యూదులు ఈరోజు కూడా ఆశీర్వదించబడినటువంటి వారై ఉన్నారా? They may not even believe in God. ఒకవేళ వారు దేవుణ్ణి విశ్వాసించకపోవచ్చు. But the Jews are known for being rich. చూడండి, ఈ రోజుల్లో ధనవంతులుగా చెప్పబడిన వారు ఎవరంటే యూదులే. What about the Arab people today? ఈరోజు అరబీల గురించి ఏమిటి? These are descended from Abraham, Ishmael. వారు అబ్రహాము సంతతిలో నుంచి వచ్చిన ఇస్మాయిల్ కుటుంబం నుంచి వచ్చినటువంటి వారై ఉన్నారు. So God is doing these things because Abraham was his friend. చూడండి, ఈ కార్యములన్నింటినీ దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడై ఉన్నందువలన చేస్తున్నాడు. And Romans 4:13. రోమా 4:13లో అతడు లోకమునకు వారసుడగునను వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రమును మూలముగా కలగలేదు కానీ విశ్వాసం మూలమైన నీతి మూలముగానే కలిగను. ఓకే, So he gave Abraham's seed the land of Canaan. చూడండి, అబ్రహాం సంతానానికి కనాన్ దేశాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. That was temporary. అది తాత్కాలికమైంది. And blessing the Israelites and the Arabs is temporary. చూడండి, ఇశ్రాయేలులకు కానీ అరబీలకు కానీ అది తాత్కాలికమైనది అయి ఉన్నది. But what about this promise of the new world? ఇప్పుడు క్రొత్త లోకమును అనేటువంటి వాగ్దానాన్ని గురించి ఏంటి? He's combining his friend Abraham with Christ in this inheritance. చూడండి, తన స్నేహితుడైన అబ్రహాముని ఇస్సాకుతో కలుపుతున్నాడు, కంబైన్ చేస్తున్నాడు. So how much of an honor is that for Abraham, for God's friend? దేవుని యొక్క స్నేహితుడిగా అబ్రహాం పిలువబడ్డాడు అని అంటే అది ఎంత ఘనత కలిగినది అయి ఉన్నది. And it was because Abraham believed these impossible promises. చూడండి, అబ్రహాము మరి అసాధ్యమైనటువంటి యొక్క వాగ్దానాలన్నింటిని విశ్వసించాడు. So if we believe in God's impossible promises, we're like Abraham. మనము కూడా దేవుని యొక్క అసాధ్యమైనటువంటి వాగ్దానంలో అబ్రహాం వలె విశ్వసించినట్లయితే, Remember John 15:14. యోహాను 15:14 చూసినట్లయితే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు. ఓకే, Does it make any difference if we are friends of Christ? మనము క్రీస్తు యొక్క స్నేహితులమై ఉన్నాము అని అంటే ఏమైనా తేడా ఉందా? It made a great difference for Abraham. ఇది అబ్రహాముకి ఒక గొప్ప తేడా కలిగినట్టుంది ఉన్నది.
if we walk in Abraham's steps, it'll be a great difference for us. చూడండి, మనం అబ్రహాం యొక్క అడుగుజాడలు నడిస్తే మనకి చాలా గొప్ప తేడా ఉంటుంది. And remember in verse 15, 15వ వచనం గమనించండి. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేస్తుని. so he revealed everything he could to the apostles. చూడండి, ఆయన అపోస్తులకు ఆజ్ఞాపించినటువంటి వాటిని, అంటే అపోస్తులకు సమస్తమును బయలుపరుచున్నాడు. So how much did the apostles understand? ఎంతవరకు అపోస్తులు గ్రహించి ఉన్నారు? And he guided the apostles into all the truth. చూడండి, అపోస్తుల్ని సర్వసత్యంలోనికి ఆయన నడిపించి ఉన్నాడు. And he can give all this understanding to us too. చూడండి, మనకు కూడా సర్వ వివేకాన్ని బయలుపరుస్తాడు. The better friend we are of Jesus, the more he reveals. చూడండి, యేసుకు మనం ఎంత శ్రేష్టమైనటువంటి స్నేహితులుగా ఉంటామో అంత ఎక్కువగా మనకి బయలుపరుస్తాడు. Remember, God in Daniel said that he lays up wisdom for the righteous. చూడండి, దానియేలులో చెప్పబడింది నీతిమంతుల కోసం దేవుడు జ్ఞానాన్ని ఉంచి ఉన్నాడని చెప్తున్నాడు. And he reveals his secrets to the humble. ఆయన తన యొక్క మర్మమైన కార్యాలని తగ్గింపు కలిగినటువంటి వారికి ఇస్తున్నాడు. And the humble are those that obey. ఆ యొక్క తగ్గింపు కలిగినటువంటి వారే ఎవరు అని అంటే లోబడేటువంటి వారు. So the more we obey, the more commands we obey, the more he's going to reveal to us. చూడండి, ఎన్ని ఆజ్ఞలకు మనం లోబడతామో అంత ఎక్కువగా ఆయన మనకు బయలుపరుస్తాడు. Now, how many people would you tell everything to? చూడండి, మీరు ఎన్ని కార్యాలను ఎంతమందికి చెప్తారు? Can you trust them? అందరిని మీరు నమ్ముతారా? We can't trust our enemies. మన యొక్క శత్రువులను అయితే మనం అసలు నమ్మము. So the less we tell the enemy, the better we are. చూడండి, మనము శత్రువులు నమ్మకపోవడం మనకు శ్రేష్టంగా ఉంటుంది. So who would we trust with everything that we know? మనకు తెలిసిన పెద్దాన్ని ఎవరికి నమ్మి మనం చెప్తాము? They'll have to be a very, very close friend. మనకు చాలా దగ్గర స్నేహితుడైనటువంటి వారికి మాత్రమే చెప్తాం. So if Jesus is going to tell us everything and give us understanding, how close a friend must we be? చూడండి, యేసు సమస్తాన్ని మనకి బయలుపరిచి చెప్తున్నాడు అంటే మనం ఎంత దగ్గర స్నేహితులమై ఉన్నాము. And we saw the Father had love for the apostles. తండ్రి అపోస్తుల పైన ప్రేమ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూసాము. John 16:27. యోహాను 16:29. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థముగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. ఓకే. So the Father has love for the apostles. చూడండి, తండ్రి అపోస్తుల పైన ప్రేమ కలిగి ఉన్నాడు. And this is 53:68, the friendship love. ఇది 53:68 అనేటువంటి స్ట్రాంగ్స్ నెంబరు. ఇది స్నేహంతో కూడినటువంటి ప్రేమ ఉన్నది. And the reason the Father loves the apostles is because they love Jesus. చూడండి, తండ్రి అపోస్తులను ప్రేమించడానికి గల కారణం ఏంటంటే వారు యేసుని ప్రేమించారు. తండ్రి యేసుని ప్రేమించారు. So Jesus told them many things that were going to happen. చూడండి, జరగబోతున్నటువంటి అనేక కార్యాలను యేసు బయలుపరిచే వారికి చెప్పాడు. And the apostles believed what God said. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడో వాటిని అపోస్తులు నమ్మారు. So then he revealed the truth through the apostles. చూడండి, సత్యాన్ని ఆయన అపోస్తులకు చెప్పి ఉన్నాడు. So we're commanded to love God with a regular love. చూడండి, మనము మరి నిజమైనటువంటి అంటే అనుదినము ప్రేమ కలిగినటువంటి వారుగా మరి ఆయనను ప్రేమించాలని చెప్పి ఆజ్ఞాపించబడి ఉన్నాము. Notice in Luke 12, లూకా 12వ అధ్యాయంలో ఒకసారి చూడండి, verse 1. 1వ వచనం. అంతలో ఒకరినొకడు త్రొక్కున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో,
మొదట ఇట్లని చెప్పసాగాను, పరిచయుల వేషధారణ అను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. So he's speaking to the disciples here. ఇక్కడ శిష్యుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. Then Luke 12 verse 4. లూకా 12:4 నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరి ఏమీయో చేయనేరని వారికి భయపడకుడి. ఓకే, All right. So he calls these disciples his friends. చూడండి, ఆయన తన శిష్యుల్ని తన స్నేహితులను పిలుస్తున్నాడు. Remember he told the disciples when his mother and brother came. ఆయన యొక్క సహోదరులు, ఆయనకు తల్లి వచ్చినప్పుడు ఆయన శిష్యులతో ఆయన ఏం చెప్పాడు గుర్తుందా? He said, "Who are my mother and my brethren? ఎవరు నా యొక్క తల్లి, ఎవరు నా సహోదరులు? Those who hear the will of God and do it." దేవుని యొక్క చిత్త ప్రకారం చేసి దాన్ని అనుసరించే వారే నా యొక్క సహోదరి, నా యొక్క తల్లి తండ్రి అన్నాడు. So here we can be friends with Christ. మనం క్రీస్తుకు స్నేహితులుగా ఉండగలం. And he will reveal more and more the more commands we obey. మనం ఎక్కువ ఆజ్ఞలకు లోబడుతున్నంత వరకు ఆయన ఎక్కువగా ఆజ్ఞలను మనకు బయలుపరుస్తాడు. Romans the 12th chapter. రోమ 12వ అధ్యాయము. Let's read verse 10. 10వ వచనము. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గల వారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఓకే, Is this a command? ఇది ఒక ఆజ్ఞనా? We are commanded to love each other with a friendship love. మనము స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. And not just a friendship love, but a brotherly love. చూడండి, ఏదో స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ మాత్రమే కాదు, సహోదర ప్రేమను కూడా కలిగినటువంటి వారంగా ఉండాలి. Okay, what's the difference? తేడా ఏంటి? If we're brethren, we're in God's family. చూడండి, మనము సహోదరులు అనేది దేవుని యొక్క కుటుంబంలో ఉన్నారు. And these brethren are very important to God. He's the Father. చూడండి, ఆయన తండ్రి కాబట్టి ఈ యొక్క సహోదరులు దేవునికి చాలా ముఖ్యమైనటువంటి వారై ఉన్నారు. And remember 1 John 5:1. మొదటి యోహాను 5:1 గుర్తుపెట్టుకోండి. He said, if you love God, you need to love his children too. చూడండి, మీరు దేవుని ప్రేమించిన యెడల ఆయన పిల్లలను కూడా ప్రేమించవలసినటువంటి వారై ఉన్నారని చెప్పి అక్కడ చెప్తున్నాడు. Let's read that. ఒకసారి చదువుదాము. మొదటి యోహాను 5:1. యేసుక్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. ఓకే, Okay, so if we're going to love God, he commands us then to love his children too. చూడండి, మరలా ఆయన యొక్క దేవుని మూలంగా పుట్టినటువంటి వాడు ఆయన పిల్లలను ప్రేమించవలసినటువంటి వాడై ఉన్నాడు. Okay, so we definitely need to love God. మనం నిశ్చయంగా దేవుని ప్రేమించవలసినటువంటి వారమై ఉన్నాము. And we need to be friends with his children. మనం ఆయన యొక్క పిల్లలతో స్నేహితులమై ఉండాలి. Again in 2 Peter 1. మళ్ళా 2 పేతురు 1వ అధ్యాయము verse 7. 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఓకే, Okay, so if we add this brotherly love, who are we going to love? చూడండి, ఈ యొక్క సహోదర ప్రేమను మనం కలిగినట్లయితే ఎవరిని మనం ప్రేమిస్తున్నాము? Well, if it's a brotherly love, we have to love brethren. చూడండి, సహోదర ప్రేమను కలిగినటువంటి వారమైతే మనం సహోదరులను ప్రేమించాలి. We're not allowed to love the world with this love. చూడండి, ఈ యొక్క ప్రేమతో మనం లోకస్తుల్ని ప్రేమించడానికి అనుమతి లేదు. So the only ones left are God's children. దేవుని యొక్క పిల్లలకు మాత్రమే మనం దీన్ని ఈ ప్రేమను కలిగినటువంటి వారమై ఉండాలి. Now the new command was the ordinary love. చూడండి, ఈ యొక్క క్రొత్త ఆజ్ఞ అనేది సాధారణమైనటువంటి ప్రేమ ఉన్నది.
So we need to love each other with this ordinary love to start with. చూడండి, మనము ఈ యొక్క సాధారణమైన ప్రేమను ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము. Okay, before Pentecost, Peter did not seem to understand the distinction between these two words. చూడండి, పెంతెకోస్తు దినానికి ముందుగా ఈ రెండు పదాలకు మధ్యలో వ్యత్యాసాన్ని పేతురు అర్థం చేసుకోలేకపోయాడు. But Jesus did. అయితే యేసు దాన్ని అర్థం చేసుకునే ఉన్నాడు ఆయన. And so he told him to, if he loved him, then feed his sheep. చూడండి, నువ్వు నన్ను ప్రేమించిన యెడల నా యొక్క మందను గొర్రెలను కాయము అన్నాడు. And in verse 16, సెకండ్ పీటర్ 1:16 కదా, John 21, యోహాను 21వ అధ్యాయము. let's read verse 17. యోహాను 21వ అధ్యాయము 17 వచనం చదువు. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడువు, నిన్ను ప్రేమించుచున్నాడని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఓకే. Now Jesus asked him if he loved him with a prema love. చూడండి, ఈ యొక్క ప్రేమ అనేది స్నేహపూర్వకమైన ప్రేమను కలిగి ఉన్నాడని చెప్పి యేసు ఎరిగి ఉన్నాడు. And Peter answered that he loved with a snagim love. చూడండి, పేతురు చెప్తున్నాడు స్నేహపూర్వకమైనటువంటి ప్రేమను మరి పేతురు కలిగి ఉన్నట్లుగా సమాధానం చెప్తున్నాడు. The third time Jesus asked him, do you have snagim for me? చూడండి, నువ్వు నన్ను స్నేహిస్తున్నావా అని మూడోసారి యేసు అడుగుతాడు. Peter was grieved because he asked him, do you have snagim from me 3 times? 3 సార్లు నన్ను ప్రేమిస్తున్నావా లేదా నన్ను స్నేహంతో కూడిన ప్రేమను కలిగి ఉన్నావా అని చెప్పడినప్పుడు పేతురు దుఃఖపడ్డాడు. So Peter didn't discern, but Jesus did. అయితే పేతురు దాన్ని వ్యత్యాసాన్ని గ్రహించలేదు, కానీ యేసు గ్రహించాడు. So we can be friends with Jesus, and మనం that's very important. మనం యేసుతో స్నేహం కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమైనది అయినది. And we can be treated as friends with each other. మనం ఆయనకి స్నేహితుల్ని ఒకరితో ఒకరము మరి ఒకరితో ఒకరు స్నేహితులుగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. So if we don't love the world with snagim love and we love the brethren with snagim love, we need to see the difference. చూడండి, మనం లోకాన్ని స్నేహపూర్వకమైనటువంటి ప్రేమతో ప్రేమించకుండా సహోదరుల్ని స్నేహపూర్వకమైన ప్రేమతో మరి ప్రేమించినట్లయితే ఆ యొక్క వ్యత్యాసాన్ని మనం చూడాల్సిన అవసరం ఉన్నది. All right, shall we pray? ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, పరలోకంలో నివాసం చేస్తున్న గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మా తండ్రి సమయంలో మరి మేము లోకంలో నుండి బయటికి రండి అనేటువంటి అంశంలో మా తండ్రి అబ్రహాము యొక్క సంతానాన్ని గురించి, ఆయన మరి అసాధ్యమైనటువంటి వాగ్దానాలు నమ్మి దేవునికి స్నేహితుడిగా ఎంచబడి ఉన్నాడనేటువంటి విషయాలను మేము నేర్చుకున్నాము. అలాగే మేము కూడా మరి మా ప్రభువుకి, క్రీస్తుకు మేము స్నేహితులై ఉండగలము అనేటువంటి విషయాన్ని మేము ఈ సమయంలో గ్రహించాము. మా తండ్రి, మేము స్నేహపూర్వకమైనటువంటి ప్రేమను కలిగినటువంటి వారమై, అనగా ప్రత్యేకంగా మీ పిల్లల ఎదుట అలాంటి స్నేహం కలిగినటువంటి వారంగా ఉంటూ సాయం చేయగలని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా మా తండ్రి, మేము ఎంత ఎక్కువగా మీ యొక్క ఆజ్ఞలకు లోబడతామో అంత ఎక్కువగా మీరు మాకు కార్యాలను బయలుపరుస్తారనేటువంటి విషయాన్ని గ్రహించున్నాం. మీరే కార్యములన్నింటిలో మాకు జ్ఞానాన్ని దయచేయండి, వివేకం దయచేయండి. మాకు బోధిస్తున్నట్టు మీ దాసులను కూడా మీరు ఆశీర్వదించి మంచి జ్ఞానము, వివేకాన్ని అనుగ్రహించండి. అలాగే మా తండ్రి, వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మా తండ్రి, మరి విన్నటువంటి వారందరినీ అనువాదం చేసినట్టు నన్ను మీరు దీవించగలను ప్రార్థన చేస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ రాత్రికాల దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించగలని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలండి అందరికీ. One and all, brethren. సోదరులారా వందనాలండి.